సూర్యాపేట జిల్లా కోదాడలో ఆకతాయిలపై పోలీసులు కొరడా జులిపించారు. జిల్లా ఎస్పీ నరసింహ ఆధ్వర్యంలో శబ్ద కాలుష్యం సృష్టిస్తున్న కృత్రిమ సైలెన్సర్లను రోడ్డు రోలర్తో ధ్వంసం చేశారు. 85 డెసిబెల్స్ మించి శబ్దం చేసే సైలెన్సర్లు వాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అన్నారు. యువత రోడ్డు భద్రతా నియమాలు పాటించాలన్నారు. వాళ్ళ బైక్స్ కి ఏర్పాటు చేసినటువంటి కృత్రిమమైనటువంటి సైలెన్సర్లు ఏవైతే ఉన్నాయో అతిపెద్ద సౌండ్ వచ్చి పట్టణంలో మనకు సౌండ్ పొల్యూషన్ కారణమవుతూ అదేవిధంగా వృద్ధులకు, మహిళలకు, చిన్నపిల్లలకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను కలుగజేస్తూ వాళ్ళ అనారోగ్యానికి కారణమవుతూ కొంతమంది వృద్ధులు ఈ సౌండ్ తోటి వాళ్ళకు తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యల బారిన పడడానికి అవకాశం ఉన్నటువంటి ఉద్దేశంతో అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనేది కూడా టౌన్లో చాలా ఇంపార్టెంట్, దాన్ని అరికట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు టౌన్లో ఒక స్పెషల్ డ్రైవ్ని కండక్ట్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ పెద్ద వెహికల్స్, బుల్లెట్, 2 వీలర్స్ ఉంటాయో దానికి కృత్రిమంగా ఏర్పాటు చేసుకున్నటువంటి పెద్ద సైలెన్సర్లని వాటిని ఎంబీ యాక్ట్ ప్రకారం 190 సెక్షన్ 190 ప్రకారం వీటన్నిటి మీద చట్టరీత్యా చర్యలు